మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీతారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా మే 9న గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. మండుటెండలో బైక్ పై ప్రయాణం అంటేనే ఉడికిపోతుంది. ఇక ట్రాఫిక్ సిగ్నల్ పడిందో నిమిషమైనా నరకం చూడాల్సిందే. ఈ సమస్యకు పరిష్కారంగా ట్రాఫిక్ సిగ్నల్స్ లో షేడ్ నెట్స్ ఏర్పాటు చేస్తోంది విజయవాడ నగరపాలక సంస్థ. మీ ఆలోచన చల్లంగుండా అంటూ వాహనదారుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. విజయవాడ నగరంలో ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకి పగటి ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. ముఖ్యంగా నగరంలో ప్రధాన మార్గాల్లో ప్రయాణించేటువంటి ద్విచక్ర వాహనదారులు ఈ ఎండల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుని ముఖ్యమైన కూడలలో ప్రధానంగా సిగ్నల్ ఎక్కడైతే ఉన్నాయో ఆ సిగ్నల్ల దగ్గర ఒక షేడ్ నెట్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజయవాడ బందర్ రోడ్లో ఉన్నటువంటి స్వరాజ్య మైదానం దగ్గర ఉన్నటువంటి ఒక సిగ్నల్ దగ్గర ఉన్నాము. ఈ సిగ్నల్ దగ్గర దాదాపు ఏదైతే రాకపోకలు సాగిస్తూ ఉంటారో వారు 1.5 నిమిషం పాటు ఈ సిగ్నల్ దగ్గర వేచి చూడాల్సిన పరిస్థితి. ముఖ్యంగా ఈ ఎండలు మండిపోతున్న తరుణంలో కనీసం 30 సెకండ్ల పాటు కూడా ఇక్కడ వేచి చూడలేని పరిస్థితి. పైన ఎండ వేడిమి, మరోవైపు ఉక్కపోత కారణంగా కనీసం 30 సెకండ్ల పాటు కూడా ఇక్కడ నిలవలేని పరిస్థితి. దీన్ని దృష్టిలో ఉంచుకునే అధికారులు ఇక్కడ షేడ్ నెట్లను అయితే ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ ప్రధాన కూడళ్లు ఉంటాయో ఈ కూడళ్ల దగ్గర ఒక్కోసారి ఎక్కువసేపు వాహనదారులు వెయిట్ చేసి ఉంటుంది. వీఐపీలు రాకపోకలు సాగించే సమయంలో ఈ 1.5 నిమిషం కాస్త 3 నుంచి 4 నిమిషాలు కూడా ఎదురు చూసే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో అటు ఎండల దృష్టిని, ఇటు రాకపోకలు రద్దీ ఎక్కువైపోయిన నేపథ్యంలో ఎక్కువసేపు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎదురు చూసే వాళ్ళు ఇబ్బందులు పడకుండా ఈ షేడ్ నెట్లు అయితే ఏర్పాటు చేశారు. తొలి విడతలో ఈ బందర్ రోడ్డు, బెంజ్ సర్కిల్, రామవరపాడు, అలాగే బీఆర్టీఎస్ రోడ్డు ఇలాంటి ప్రధాన కూడల దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఈ షేడ్ నెట్లు ఏవైతే ఉన్నాయో ఈ షేడ్ నెట్లను ఇనుప ఫ్రేములు ఏర్పాటు చేసి వాటికి పైన గ్రీన్ వస్త్రాన్ని అయితే అమరుస్తున్నారు. దీనివల్ల ఎవరైతే ఇక్కడ వేచి చూస్తారో వారికి కాస్త ఉపశమనం, మండుతున్న ఎండల నుంచి కాస్త ఉపశమనం అయితే కలుగుతోంది. చాలా బాగుంది. చాలా బాగా చేశారు పని మొత్తం. 100% సిగ్నల్స్ పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఈ సమ్మర్ లో బాగా వర్కౌట్ అవుతుంది. చాలా హెల్ప్ఫుల్ గా చేశారు. ఇది వాట్ ఎవర్ గవర్నమెంట్ చాలా బాగా చేశారు. సీనియర్ సిటిజన్ కి, వాళ్ళకి, మాలాంటి బాగుంది. ఈ అరేంజ్మెంట్స్ ఉంటే ఇంత ఎండలో చాలా వెరీ వెరీ ఫెంటాస్టిక్. వీఆర్ థ్యాంక్ఫుల్ టు ది గవర్నమెంట్. థ్యాంక్ యూ. చక్కగా ఉందండి. చాలా ప్రజల సౌకర్యం బాగా. ఉన్న 2 నిమిషాలన్నా ఎండకు తట్టుకోలేము. ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎండలో ఒక 10 నిమిషాల నుంచి ఉండే కూడా ఇబ్బంది లేదు. చాలా మంచి పని చేశారండి. స్టార్టింగ్ ఉన్న వాళ్ళకి బాగుంది, వెనకున్న వాళ్ళకి పాపం వాళ్ళు ఇబ్బందే కదా, అది కూడా కొద్దిగా పెంచితే బాగుంటుంది. చాలా బెటర్. అమ్మో, లేదంటే 4 రోడ్లు ఒకసారి ఇక్కడ స్టాప్ అయిపోతే ఒక్కొక్క రోడ్డు వదిలినప్పుడు మిగతా వాళ్ళు చాలా బాధగా ఉంటుంది. చాలా బాగుంది, కానీ ఎక్సలెంట్గా ఉంది. ఆటోలు, బస్సులు, కారులో ప్రయాణించే వాళ్ళ ఎలా ఉన్నా కానీ ముఖ్యంగా ఈ ద్విచక్ర వాహనాల మీద ప్రయాణించేటువంటి వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ ఎండలు మండిపోతున్న తరుణంలో అటు అనారోగ్యం కారణంగా హాస్పిటల్కి వెళ్లే వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలతో పాటు ప్రయాణాలు చేసే వాళ్ళు ఉంటారు, అలాగే వయోవృద్ధులు ఉంటారు. వీళ్ళందరికీ చాలా ఉపయోగం కలుగుతుందని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. అయితే నగరపాలక సంస్థ అధికారులు కూడా ఈ పోలీసులతో సమన్వయం చేసుకుని వీటిని అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. బైక్ లో ఉన్న హెల్మెట్ వేసుకుని ఉంటారు, లేదంటే మళ్ళీ హీట్ పెరిగిపోతే హెల్మెట్ తీసేస్తారు. అలాగనే వెనకల లేడీస్ కూర్చుని ఉంటారు, పిల్లలు కూర్చుని ఉంటారు. వాళ్ళకి చిన్న షేడ్, ఒక 1 మినిట్ షేడ్ ఇస్తే బాగుంటుందని ఒక ఆలోచనతో దీన్ని ముందు తీసుకెళ్తున్నాము. హోప్ఫుల్లీ చిన్న ఇంటర్వెన్షన్ వల్ల వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉంటుందని అనుకుంటున్నాం. ట్రాఫిక్ వాళ్ళని అడుగుతున్నాం, ఎందుకంటే ట్రాఫిక్ ఎంత వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉందనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఎక్కువ వెయిటింగ్ ఎక్కడ పెడుతున్నామో దాన్ని బట్టి పెడుతున్నాము. సో వాళ్ళ రిక్వెస్ట్ బట్టి పెంచుతాం. లిమిట్ ఏం లేదు, వాళ్ళకి ఎంత కావాలో అంత పెట్టవచ్చు. అయితే నగరవాసుల్లో ఇవి మరిన్ని చోట్ల ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.